రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, మసీదును కుప్పకూల్చేశారు. ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రాంగము, వివిధ ప్రజా సంఘాలకు చెందినటువంటి వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలకు చెందినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ నిలబడి ఉండగా, వీళ్ళందరూ కేరింతలు నినాదాలు చేస్తుండగా ప్రభుత్వానికి చెందినటువంటి బుల్డోజర్లు అర్త్ మూవర్స్ ఒక మసీదును పూర్తిగా నేలమట్టం చేసేసాయి. ఆ మసీదులో ఉన్నటువంటి వాళ్ళు అయ్యో మా మసీదును కూల్చేస్తున్నారని కిమ్మని కూడా అనలేనటువంటి పరిస్థితి. ఇది భారతదేశంలో జరిగి ఉంటే ఈ పాటికి సూడో సెక్యులర్ బ్రిగేడ్, కుహనా సెక్యులర్ బ్రిగేడ్ ఈ పాటికి గొంతు చించుకుని మొగసాలకెక్కి మరీ అరిచేది. మొగుడిని కొట్టి మొగసాలకెక్కే వాళ్ళలాగా అసలు పత్రికల్లో రీములకు రీములు రాసేవాళ్ళు, మీడియాలో గంటలకు గంటలు చర్చలు జరిపేవాళ్ళు, మొత్తము ఈ దేశంలో తెల్ల జెండాలు తీసుకుని భారత్ జోడో యాత్రలు జరిగేవి, పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగేవి. కానీ ఈ సంఘటన బీజేపీ పాలిత లేకపోతే హిందూ మతోన్మాద అని ముద్ర వేసినటువంటి సంస్థలు నడిపించే ప్రభుత్వంలోనో లేకపోతే ఇంకెక్కడో జరగలేదు. ఇది జరిగింది ముస్లిం జనాధిక్య ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్లో. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రభుత్వము దస్కా అనే చోట ఉన్నటువంటి ఒక మసీదుని కుప్పకూల్చేసింది. కుప్పకూల్చేటప్పుడు అర్త్ మూవర్స్, బుల్డోజర్స్, పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది వీళ్ళందరూ హాజరై ఉన్నారు. పైగా కూలుస్తున్నటువంటి సమయంలో మసీదులో ఉన్నటువంటి వాళ్ళు ఒక్క మాట మాట్లాడకుండా తలొంచుకుని పారిపోయారు. కూలుస్తున్నటువంటి సమయంలో కూల్చి మంచి పని చేశారు, ఇంకా కూల్చేయాలి, మొత్తం నేలమట్టం చేయండి అని చెప్పి వివిధ సంస్థలకు చెందినటువంటి ప్రజలు నినాదం చేశారు. ఇంతకీ ఆ మసీదుని ఎందుకు కూల్చారు? ఆ మసీదు కూల్చటానికి కారణం ఏంటంటే ఇస్లాములో ఉన్నటువంటి అనేక వర్గాల్లో ఒక వర్గము దాన్ని చాలామంది ముస్లిములుగా భావించరు కాబట్టి వాళ్ళకు మసీదు కట్టుకునే హక్కు లేదు. మసీదు కట్టుకునే హక్కు లేదు. పైగా తమ యొక్క సమాధుల పైన వాళ్ళకి ఖురాన్లో ఉన్నటువంటి సూక్తులను, ఆయతులను రాసుకునేటటువంటి హక్కు లేదు. శిలాఫలకాలు ఏవైతే ఉంటాయో వాటి మీద. అదేవిధంగా వాళ్ళు తమ మసీదును మసీదు అనడానికి వీల్లేదు. వాళ్లకు మామూలుగా ప్రార్థన చేసేటటువంటి ఎలాంటి హక్కు లేదు. తమను తాము వాళ్ళు జనాభా లెక్కల్లో కానీ ప్రభుత్వ లెక్కల్లో కానీ ముస్లిం అని కనుక రాసుకున్నట్లయితే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఎందుకంటే వాళ్లను మిగతా ముస్లిములుగా భావించరు. వాళ్ళు అహ్మదియా ముస్లిములు. పంజాబ్లోని దస్కా అనే ప్రాంతంలో ఉన్నటువంటి మసీదుని మరియం నవాజ్కి చెందినటువంటి ప్రభుత్వం, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూల్చేసింది. జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తం హాజరైంది. ఇది 16 జనవరిన జరిగినటువంటి సంఘటన. అయితే ఈ మసీదుకు చరిత్ర ఉంది. ఈ మసీదు చరిత్ర ఏంటంటే ఈ మసీదును ప్రారంభించిన వ్యక్తి పేరు సర్ జఫరుల్లా ఖాన్. సర్ జఫరుల్లా ఖాన్ ఎవరు? భారతదేశం యొక్క స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు ముస్లిం లీగ్కి చెందినటువంటి ముస్లిం లీగ్ పార్టీలోని ఒక చాలా కీలకమైనటువంటి సభ్యుడు, జిన్నా బాగా ఇష్టపడేటటువంటి వ్యక్తి. అద్భుతమైనటువంటి ఇంగ్లీషు వాగ్ధాటి మాట్లాడగలిగేటటువంటి సర్ జఫరుల్లా ఖాన్ అనేటటువంటి ఈ వ్యక్తి పాకిస్తాన్ యొక్క మొట్టమొదటి విదేశ వ్యవహారాల మంత్రి. కశ్మీర్ నుంచి మొదలుపెట్టి అన్ని ఇష్యూలలో పాకిస్తాన్ని సమర్థిస్తూ పాకిస్తాన్ కోసము తన సర్వశక్తుల్ని ఒడ్డినటువంటి వ్యక్తి. సర్ జఫరుల్లా ఖాన్ని మేకర్స్ ఆఫ్ పాకిస్తాన్లో ఒకడిగా, పాకిస్తాన్ సృష్టికర్తల్లో ఒకడిగా పరిగణిస్తారు. 1952-54 వరకు ఆయన పాకిస్తాన్లో విదేశ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. అంటే కశ్మీరు విషయం చాలా హాట్గా ఉన్న సమయంలో ఆయన పాకిస్తాన్కి వకాల్తా పుచ్చుకుని అంతర్జాతీయ వేదికల మీద పోరాడారు. ఆయన కట్టినటువంటి మసీదు ఇది. ఆయన స్వయంగా కట్టినటువంటి ఈ మసీదులు చారిత్రాత్మక మసీదు. ఎందుకంటే దేశ స్వాతంత్రానికి ముందు నిర్మాణమైంది, పాకిస్తాన్ ఏర్పాటుకు ముందు నిర్మాణమైంది. కాబట్టి ఇది ఒక చాలా ప్రముఖమైనటువంటి చారిత్రక మాన్యుమెంట్ నిర్మాణం ఇది.
దానిని కుప్పకూల్చేశారు. సర్ జఫరుల్లా ఖాన్ యొక్క స్మృతిని కూడా పట్టించుకోకుండా కుప్పకూల్చారు. పాకిస్తాన్లో ఒక ఆదేశం ఉంది. ఆ ఆదేశం ఏంటంటే 1984కి ముందు కట్టినటువంటి అహ్మదియా మసీదులను కూల్చడానికి వీల్లేదు అని చెప్పి లాహోర్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానిని కూడా పక్కన పెట్టేసి మరీ ఈ మసీదును కుప్పకూల్చేశారు. పాకిస్తాన్లో అహ్మదియాలను ముస్లింలుగా పరిగణించకపోవడమే కాదు, వాళ్ళపైన కనీవిని ఎరుగని అత్యాచారాలు జరుగుతాయి. పాకిస్తాన్లో ఉన్నటువంటి అహ్మదియాల్లో డబ్బున్న వాళ్ళందరూ కూడా ఇంగ్లాండ్కి పారిపోయారు, లేకపోతే బహ్రెయిన్కి పారిపోయారు. ఎందుకంటే బహ్రెయిన్ అహ్మదియాలను ముస్లిములుగా గుర్తిస్తుంది. అహ్మదియాలు పైగంబర్ మహమ్మద్ తరువాత కూడా అహ్మద్ అనేటటువంటి ప్రవక్త ఒక ఆయన వస్తాడని నమ్ముతారు. అందుకని వాళ్ళని అహ్మదియాలు అని అంటారు. వాళ్ళు కాదియాన్ అనే ప్రాంతం పంజాబ్లో ఉంది, అక్కడ నుంచి ఆవిర్భవించింది కాబట్టి వీళ్ళని కాదియానీలు అని కూడా అంటారు. ఈ కాదియానీలు లేకపోతే అహ్మదియాలను పాకిస్తాన్లో కనీవిని ఎరుగని రీతిలో వాళ్ళపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్కి సైన్స్లో నోబెల్ ప్రైజ్ తెచ్చిన ఏకైక వ్యక్తి డాక్టర్ అబ్దుల్ సలాం, ఆయన కూడా అహ్మదియా అయిన కారణంగా ఆయన పట్ల వివక్ష. పాకిస్తానీ మిలిటరీలో అహ్మదియా సైనికులు వీరోచితమైన కృత్యాలు చేసినా కూడా వాళ్ళ గురించి ఎక్కడా చరిత్రలో ప్రస్తావించారు, ఎందుకంటే వాళ్ళ అహ్మదియాలు కాబట్టి. అంటే పాకిస్తాన్ దేశంలో అఫీషియల్ మెజారిటీకి చెందినటువంటి ముస్లిం సెక్ట్ వర్గానికి చెందిన వాళ్ళైతే వాళ్ళ గురించి మాట్లాడటం కూడా జరగదు. ఇంత అత్యాచారాలు వాళ్ళ మీద. ఒక్క 2024లోనే ఒక్క పంజాబ్ రాష్ట్రం, పాకిస్తాన్ పంజాబ్లోనే 22 అహ్మదియా మసీదుల్ని కుప్పకూల్చేశారు. ఈ తాజాగా ఈ దస్కాలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి దస్కా మసీద్, సర్ జఫరుల్లా ఖాన్ నిర్మాణం చేసినటువంటి మసీదును కూడా కుప్పకూల్చేశారు. అందులో ఒక భాగము అక్రమ కట్టడం, దాన్ని కూరుస్తామని మొదలుపెట్టిన వాళ్ళు లష్కరే ఝాంగ్వీ, అదేవిధంగా తహరీక్ లబ్బైక్ పాకిస్తాన్, అదేవిధంగా అహ్లు సున్నీ వల్లీ జమా అనేటటువంటి ఈ సంస్థలకు చెందిన కార్యకర్తలు నినాదాలు చేసి కూల్చేయండి కూల్చేయండి అని అరుస్తుండగా అహ్మదియాలు భయంతో మసీదు వదిలిపెట్టి పారిపోయారు. దాని తర్వాత కూల్చేసేశారు, పూర్తిగా విధ్వంసం చేసేశారు. ఇదే భారతదేశంలో జరిగి ఉంటే మన సెక్యులర్ బ్రిగేడ్గా చెప్పేవాళ్ళు మొత్తము బట్టలు చించుకుని మరీ రోడ్డెక్కి హడావిడి చేసి ఉండేవాళ్ళు, ఎన్నెన్ని మాటలను ఉండేవాళ్ళు. పాకిస్తాన్లో దీని గురించి 1-2 హక్కుల సంఘాలు తప్ప ఎవరు మాట్లాడలేదు. మాట్లాడాలనుకున్న వాళ్ళు ముందు పాకిస్తాన్ నుంచి కెనడాకో, ఇంగ్లాండ్కో, అమెరికాకో పారిపోయి అక్కడి నుంచి స్టేట్మెంట్లు జారీ చేస్తున్నారు తప్ప పాకిస్తాన్లో మాట్లాడటం లేదు. అహ్మదియాలకు పాకిస్తాన్లో ఎటువంటి భద్రత లేదు. వాళ్ళ మసీదుల్లో బాంబు దాడి కానీ, అటాక్స్ కానీ సర్వసాధారణమైపోయినాయి. తాజాగా పంజాబ్లో ఉన్నటువంటి దస్కా జిల్లాలో ఉన్నటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి మసీదును విధ్వంసం చేయటం, పూర్తిగా జఫరుల్లా ఖాన్ యొక్క మెమొరీ, అంటే పాకిస్తాన్ యొక్క సృష్టికర్తల్లో ఒకరైనటువంటి వ్యక్తి, ఆయనకు సంబంధించి ఆయన స్వయంగా పునాది రాయి వేసి కట్టించినటువంటి మసీదును కూడా కుప్పకూల్చి పారేశారు, విధ్వంసం చేసేశారు, నేలమట్టం చేశారు. ఇప్పుడు అక్కడ కొన్ని విరిగిపోయిన ఇటుకలు, కాస్త పాడైపోయినటువంటి సిమెంటు, కొన్ని కిటికీలకు సంబంధించినటువంటి విరిగిన చెక్కలు పడున్నాయి. పాకిస్తాన్లో అహ్మదియాల కోసము కన్నీరు కార్చేవాడు ఒక్కడు కూడా లేడు. ఒక్క రాజకీయ నాయకుడు కూడా, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏ పార్టీకి చెందిన నాయకుడు కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే అహ్మదియాలపైన నిషేధాలు విధించింది పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందినటువంటి భుట్టో హయాంలో, జుల్ఫికర్ అలీ భుట్టో హయాంలో. ఆయన కుమార్తె బెనజీర్ భుట్టో, ఆ భర్త ఆసిఫ్ అలీ జర్దారీ, కుమారుడు బిలావల్ భుట్టో ప్రస్తుతము విదేశ వ్యవహారాల మంత్రి. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నూన్, నవాజ్ షరీఫ్కి చెందినటువంటి పార్టీ అసలు అహ్మదియాలను లెక్కలోకే తీసుకోదు. పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, అతివాద మతోన్మాద సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను అహ్మదియాలపైన అత్యాచారాలు మరింత చేయాలని చెప్పి అడుగుతున్నాయి. పర్యవసానంగా ఒక మసీదు కుప్పకూలిపోయింది. దానిని అసలు ఈ అతివాద వర్గాలు, మతోన్మాద వర్గాలు అసలు మసీదే కాదంటున్నారు. మొత్తము విధ్వంసం అయిపోయింది, మాట్లాడేవాళ్ళు లేరు. పాకిస్తాన్లోని మైనారిటీల పరిస్థితి ఇది. ఈ వీడియో
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.